ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 27వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మరో 40 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి గ్యారంటీగా వస్తుంది. ఇది జరుగుతుంది. మరి ఇంతకీ మరో 40 గంటల్లో కన్యా రాశి వారికి సంబంధించిన వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఒక అమ్మాయి మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది, అసలు ఇంతకు ఆ అమ్మాయి ఎవరు, అలాగే ఏ విధంగా గోచార ఫలితాలు ఉన్నాయి, ఇటువంటి మరెన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారికి కూడా షేర్ చేయండి. వారికి కూడా వాళ్ళ రాశి గురించి, వాళ్ళ జాతకం ఫలితాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆర్థికంగా క్రమశిక్షణ, అనేకమైన బాధ్యతలను నేర్చుకుంటారు. మంచి స్థితికి చేరుకుంటారు. కన్యా రాశి వారు, ఈ రాశికి వారు స్నేహితులు చాలా అలవర్చుకుంటారు. స్నేహితులు అయ్యేంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఒక పరాయి స్త్రీ వలన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. క్రీడలు, సాత్విక భూమి, న్యాయ సంబంధాలలో, వ్యాపార సంబంధాలలో మనోధైర్యాన్ని తీసుకునే సహాయ నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. ఒక వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అద్భుతాలు చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. కన్యా రాశి వారు సోమరితనం అంటే ఇష్టంగా ఉంటారు. వారికి కోపాన్ని కంట్రోల్ చేసుకునే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా అవి సమస్య పోతూ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం కూడా అలాగే మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తూ ఉంటారు. పెద్ద సంతానం విషయంలో జాగ్రత్తగా వహించాలి. కన్యా రాశి వారు గుర్తు పెట్టుకోండి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలని మీరు అనుకునేవారు, ఇది మంచి అవకాశం అండి. వృత్తి ఉద్యోగాలలో అనేది రాణిస్తారు. లైఫ్లో మీరు కోరుకున్న బిజినెస్ చాలా బాగా అవుతుంది. దీంతో ఈ రాశి వారు చాలా హ్యాపీగా ఉంటారు. సమయం మీకు బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది అని ప్రతి పనిని అస్సలు నెగిటివ్గా చేయకండి. ఏ విషయమైనా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరం అని గుర్తుపెట్టుకోండి. కన్యా రాశి వారు ఇకపోతే ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. స్వయం ఉపాధిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పురోగతి సాధించడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత సమస్యలకు సైతం పరిష్కారం అవుతాయి. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. అప్పులన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇక ఈరోజు అంటే మీ యొక్క ఏదైనా మీరు కోరుకున్న ఫలితాలు జరుగుతాయండి. తప్పకుండా చేయండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా విజయం వరిస్తుంది. అదృష్టం అంటే అది మీకు అని చెప్పుకోవాలి. ఎందుకంటే
ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు మరికొన్ని రోజులు వాటికంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఒకరి నుండి సహాయం పొందడం కాదు, వేరే వారికి సహాయం చేసే మనస్తత్వం మీకు చాలా బాగా ఉంటుంది. మీ గమ్యం తొక్కి వారికి మీ వంతు సహాయాన్ని అందించడం మీకు చాలా, ఇలా చేస్తే మీకు డబ్బు కుదువ అనేది ఉండదు. లక్ష్మీదేవి ఇంటికి అస్సలు విడవదు, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదు. కానీ డబ్బు ఉంది కదా అని అనేసి విచ్చలవిడగా ఖర్చు పెడితే మాత్రం మీ డబ్బు దగ్గరగా ఉండదు. అహంకారం అనేది ఉండడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారితో ఎలాంటి ధోరణ కలిగిన వారైనా అయి ఉండొచ్చు. అలాగే ఎవరైనా ఉన్నప్పటికీ వారు మీ యొక్క ధోరణి మార్చుకోండి, ప్రయత్నించండి. కన్యా రాశి వారు మీ యొక్క రాశికి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. అలాగే మీరు అనేది ఏ పనులు ప్రారంభించినట్లయినా అది కరెక్ట్ టైంలోనే అని చెప్పుకోవచ్చు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీరు అదృష్టం చాలా పట్టి ఉంది. మీకు ఏ పని చేసినా 100కు 100% సక్సెస్ అనేది అయి తీరుతుంది. మొదటి నుండి కూడా చక్కగా బాగా మీకు రాణిస్తారు. మరో 40 గంటల్లో కన్యారాశి వారు మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది అని అనుకున్నాం కదండి. కానీ గురించిన రెమ్యునేషన్ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం. కన్యా రాశి వారికి సంబంధించిన మరో 40 గంటల్లో వీరి జీవితం అనుకోని సంఘటనలు జరుగుతుంది. ఎన్ని మార్పులు రాబోతున్నాయంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది. మరి ఇంతకీ ఆమె ఎందుకు వస్తుందంటే ఆమె ఎవరు అని అంటే మరో 40 గంటల్లో కన్యారాశి వారికి నిజంగా వీరు నమ్మినా నమ్మకపోయినా సరే అండి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అది అతిగా ఇష్టపడి వన్ సైడ్ లవ్ చేస్తున్నా మీకు అసలు ఈ విషయం ఇప్పటి వరకు తెలియనటువంటి ఏదైనా సిచ్యువేషన్లో ఉందంటే అది మీకు దాన్ని బెస్ట్ చేసుకొని ఆ అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ గాఢంగా ప్రేమించి మీ దగ్గరికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరండి. ఈ విధంగా ఎవరైతే కన్యా రాశి వారికి ఎవరైతే జస్ట్ ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క సంఘటన జరుగుతుంది. కన్యా రాశి వారికి నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి రావడం వల్ల, నిజంగా ఆమె దగ్గరకు రావడం వల్ల గ్యారంటీగా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆమె దగ్గరికి వచ్చి అటువంటి కేవలం ప్రేమించిన వాళ్ళకి మాత్రమే కాదు, ఇలాంటి అమ్మాయిలు కూడా తక్కువగా ఉంటారండి. నిజంగా ఆ అమ్మాయి వల్ల మీకు ఫేక్ కాదండి, ఆ అమ్మాయి ట్రూ పర్సన్ అండి. ఆ అమ్మాయి మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారని చెప్తారు. మీకు ఆ అమ్మాయి వల్ల రాబోయే రోజుల్లో అదృష్టం అనేది రెండింతలు పట్టబోతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.